క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతిదినము మరి యొక్క దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మీరు వీక్షిస్తూ మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ దినం కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి మరి వాగ్దానాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. చూద్దాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క జీవన విధానంలో మనం నడుస్తున్నటువంటి క్రమములో యథార్థంగా జీవించే వారికి దేవుడు ఏ మేలు చేయక మానడంట. వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆయన కృప ఆయన ఘనత అనుగ్రహిస్తుందంట. ఆయన కృప ఘనతను అనుగ్రహిస్తుంది. అలాగే పైన వచనాలు తెలియజేస్తున్నాయి, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. అంటే యాత్రికులకు కావాల్సింది ఏంటంటే మార్గము కావాలి, మార్గంలో వెలుతురు ఉండాలి. ఆ సూర్యుడు వెలుగునిస్తాడు, మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ యాత్రలో వారికి కావలసినటువంటి ప్రయాణం అంతటిలో దేవుడు వారికి కావలసినటువంటి సకలమును ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అయితే ఆయన కృప ఎలాగైతే ఘనతను అనుగ్రహిస్తుందో, దేవుని బిడ్డలారా వాక్యం తెలియజేస్తా ఉంది, యథార్థముగా ప్రవర్తించే వారికి దేవుడంట ఏ మేలు చేయక మానడు. అంటే అన్ని మేలులు చేస్తాడని దాని అర్థం. సమస్త మేలులు చేస్తాడు. ఎవరైతే యథార్థంగా ఈ లోకంలో జీవిస్తారో, నీతిని అనుసరించి దేవుణ్ణి ప్రేమిస్తూ నీతిని ప్రేమిస్తూ యథార్థంగా ఈ లోకంలో జీవిస్తారో, దేవుడు వారికి ఏ మేలు కొదువు చేయడంట. ఈరోజు మరి నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా? యథార్థంగా ఉంటే నీకు దేవుడు అన్ని మేలులు చేస్తాడండి. సమస్త మేలులు దేవుడు నీకు దయచేసి దేవుడు నేను తప్పక ఆశీర్వదిస్తాడు. నీకే కొదువు ఉండదు. ఇక ఇన్ని రోజులు ఒకవేళ దుఃఖముతో బాధతో కన్నీరు కారుస్తున్నటువంటి క్రమంలో ఉన్నావేమో, నీ యొక్క జీవన యాత్రలో అనేకమైన ఆటంకములు ఉపద్రవాలు వచ్చినప్పుడు నువ్వు సొమ్మసిల్లిపోతూ బాధపడుతూ కృంగిపోతున్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, నీకు వచ్చినటువంటి అనారోగ్యం చూసి నువ్వు కుమిలిపోయినటువంటి స్థితిలో బలహీనపడినటువంటి క్రమంలో ఒకవేళ నువ్వు ఉంటే, దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, ఆయన కృప ఘనతను అనుగ్రహిస్తుంది. అలాగే యథార్థంగా నువ్వు జీవిస్తేనంట దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ లోకంలో సమస్త మేలులు నీకు దయచేస్తాడు. ఏ మేలు? నీకు కావలసినటువంటి సకలము. అంటే ఆయన మేలులతో నిన్ను తృప్తిపరిచినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే ఎల్లప్పుడూ సంతోషముతో సుఖంగా నువ్వు ఈ లోకంలో జీవించవచ్చండి. ఎల్లప్పుడూ నీ జీవితంలో సమృద్ధి ఆశీర్వాదాలతో నువ్వు ఉంటావు. అనేక మందికి నువ్వు మాదిరికరంగా జీవిస్తూ ఉంటావు. అంతేకాకుండా నీ జీవితంలో నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో, ప్రభువా నాకు ఫలానిది కావాలయ్యా, అయ్యా నాకు ఇది కావాలి అని నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది మాత్రమే కాదు, నీకు ఏమేమి కావాలో దేవునికి అన్నీ తెలుసు. నువ్వు ఒక్కటి అడిగితే ఆయన 100 ఇస్తాడండి. నువ్వు ఒకటి ఆశపడితే ఎదురు చూస్తే నువ్వు యథార్థత చొప్పున ఆయన నీకు అనేకమైన మేలులు ఇస్తాడు. మనం గమనించినట్లయితే యోబు యథార్థంగా ప్రవర్తించాడు. యథార్థంగా ప్రవర్తించినప్పుడు ఆయన గురించి వాక్యం తెలియజేస్తా ఉంది. ఏమంటుందంటే, ఊజు దేశములో యోబు కంటే ధనవంతుడు లేడు. అంటే ఆయన యథార్థత చొప్పున దేవుడు ఎలాగా ఆశీర్వదించాడంటే, ఆ దేశంలో ఆ ప్రాంతములలో అంతని కంటే ధనవంతుడు ఇంక లేడు. అంటే దేవుడు యోబు గారి యొక్క యథార్థత చొప్పున, ఆయన నీతి చొప్పున దేవుడు ఈయన ధనవంతుడిగా చేశాడు. అంటే ఏ కొదువు లేదు, ఎవరికంటే తక్కువగా పెట్టలేదు, అందరికంటే కూడా పైపెచ్చుగా అతను ఉంచాడు. కారణం ఏంటంటే ఆయన యథార్థంగా జీవించాడు. ఈరోజు నువ్వు యథార్థంగా జీవిస్తే దేవుడు నిన్ను ఎవరైతే అవమానపరుస్తున్నారో, నిన్ను ఎవరైతే వెక్కిరిస్తున్నారో, ఎవరి దగ్గర అయితే నువ్వు అనేకమైన నిందలు ఎదుర్కొంటున్నావో వారందరి ముందు దేవుడు నిన్ను గొప్పగా ఉంచుతాడు, ఉన్నతమైన స్థితిలోకి ఉంచుతాడు నిన్ను. అయితే నువ్వు యథార్థంగా జీవించాలని, నువ్వు యథార్థంగా జీవిస్తే దేవుడు తప్పక ఎలాగైతే యోబు గారిని ఆ దేశంలోనే ఉన్నతమైన స్థాయిలో ఉంచారో, ధనవంతులలో నెంబర్ 1 పొజిషన్ ఇచ్చారో, అలాగే నిన్ను కూడా ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు కావలసిన సకల మేలులు దయచేస్తాడు. అవునండి, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచు, యథార్థంగా ప్రవర్తించు, అప్పుడు ఆయన నీకు సకల మేలులు నీకు దయచేసి దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి,
మీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యథార్థముగా ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలు కొదువు చేయడు అంటున్నా. అవును నాయన, నిజంగా ప్రభా, నీ యందు నమ్మకముగా యథార్థంగా జీవించే వారికి ప్రభా ఏ మేలును కొదువు చేయకుండా సకలములను ఇచ్చేటటువంటి దేవుడు ప్రభా. ఈ రోజు నుంచి నాయన ఈ మీడియా ద్వారా చూస్తున్నటువంటి బిడ్డలు దేవా యథార్థంగా ప్రవర్తించడానికి కృప చూపించండి. నీ యందు బలముగా వాడబడ్డానికి కృప చూపించండి. యోబు ఎలాగైతే యథార్థవంతుడో అలా జీవించి ప్రభా, యోబు ఎలాగైతే ధనవంతుడుగా ఉన్నాడో దేవా, ఆధ్యాత్మికంగా కూడా గొప్ప స్థితిలో ఉన్నాడో ప్రభా, అలాగే ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను నీ బిడ్డలను మీరు బలపరిచి ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థంగా ప్రవర్తించు. దేవుడు తప్పక నీ కుటుంబంలో సకల మేలులు దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.